వివాహ బంధం పార్ట్ 28. స్నేహ ప్రశ్నకు అర్జున్ నవ్వుతూ, పిల్లల్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు స్నేహ? కాకపోతే నా తర్వాత ఈ ఇంట్లో ఇంకొకరికి ఛాన్స్ లేదు కాబట్టి ఆ ఫీల్ ఏంటో నాకు కూడా తెలీదు. మన ఇంట్లో నా తర్వాత మొదటి బిడ్డ గోకుల్ మీరాల బేబీనే అవుతుంది. అందుకే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అన్నాడు. అర్జున్ మాటలకి స్నేహ చిన్న చిరునవ్వుతో అతన్నే చూస్తూ ఉండడంతో అర్జున్ నవ్వుతూ, మరి నీకు అని అడిగాడు. దానికి స్నేహ బాధగా, నాకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం అర్జున్ గారు. పెద్దక్క ప్రెగ్నెంట్ అని తెలిసి నేను దివ్యక్క చాలా సంతోషపడ్డాము. కానీ మా సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అక్క కడుపులో ఉన్న బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడకముందే అక్క ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయింది అని ఆఖరి మాటలు చాలా కష్టంగా మాట్లాడింది స్నేహ. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు చూసిన అర్జున్కి ఒక్కసారిగా తన మనసు మెలిపెట్టినట్టు అనిపించింది. దాంతో స్నేహను మరింత దగ్గరికి పొదివి పట్టుకుని ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకురా, జరిగిపోయిన వాటిని మార్చలేను కానీ వాటినే తలుచుకొని బాధపడుతూనే ఉంటే పైనుండి నిన్ను చూస్తున్న మీ అక్క ఇంకెంత బాధపడుతుంది చెప్పు అని అన్నాడు. అనగానే స్నేహ ఏడవడం ఆపి అర్జున్ గుండెల్లో ఒదిగిపోయింది మౌనంగా. పవన్ మాటల ప్రకారం స్నేహ లైఫ్లో ఆమె తాతయ్య, నాయనమ్మల తర్వాత ఆమె పెద్దక్క స్వప్న ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో అర్జున్కి ఇప్పటికీ గుర్తుకొచ్చింది. స్నేహ స్వప్నను తలుచుకొని అంతగా ఎమోషనల్ అవ్వడం అర్జున్కి కూడా కష్టంగానే ఉంది. అందుకే ఆమెను డైవర్ట్ చేయాలి అనుకుని స్నేహ గడ్డం పట్టుకొని కాస్త పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నీకు పిల్లలంటే ఇంత ఇష్టం కదా, మరి నీకు ఎంతమంది పిల్లలు కావాలి స్నేహ అని అడిగాడు. అప్పటి వరకు డల్గా ఉన్న స్నేహ అర్జున్ అలా అడిగేసరికి సంబరంగా నవ్వుతూ, మనకి ఇద్దరు చాలు అర్జున్ గారు. వాళ్ళల్లో ఒకరు అమ్మాయి, ఒకరు అబ్బాయి అనుకోండి. మీ కూతురు మీ పార్టీ, నా కొడుకు నా పార్టీ. వాళ్ళు ఎప్పుడైనా గొడవ పడి మనకి కంప్లైంట్ ఇస్తే మనం వాళ్ళిద్దరి తరపున వాదనలు ఆడుకొని, నా కూతురు అంటే నా కూతురు అని మీరు, నా కొడుకు అంటే నా కొడుకు అంటూ నేను అంటూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఫ్యూచర్ని చాలా అందమైన ఫ్రేమ్లో ఊహించుకొని చెప్తున్న స్నేహను మైమరుపుగా చూస్తున్న అర్జున్ తన మీదున్న స్నేహను ఒక్కసారిగా బెడ్ మీదకు వాల్చి ఆమె పైన తను చేరి అల్లరిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, కానీ నాకు ఇద్దరు సరిపోరు స్నేహ, మనం ముగ్గురం అయినా కావాలి, మ్యాక్సిమం ఒక 10 మంది వరకు పర్లేదు అనగానే స్నేహ కప్పలాగా నోరు తెరిచి ఆశ్చర్యపోతూ, అంతమంది దేనికి అర్జున్ గారు? ఇంటిని స్టేడియం చేయాలనుకుంటున్నారా అని అడిగింది. ఆమె ప్రశ్నకు అర్జున్ అందంగా నవ్వేస్తూ, మన పిల్లలతో మన ఇల్లు కలకలలాడుతుంటే చూడడానికి ఎంత బాగుంటుందో కదా స్నేహ, ఒకసారి ఆలోచించు. నేను సింగిల్ కిడ్నీ, నా తర్వాత ఒక తమ్ముడో చెల్లో లేరని చిన్నప్పటి నుండి నేను బాధపడని రోజంటూ లేదు. లక్కీగా గోకుల్ గాడు నా లైఫ్లోకి వచ్చి నా జీవితంలో నేను మిస్ అయిన రిలేషన్స్ అన్నిటినీ వాడే ఫుల్ఫిల్ చేసేసాడు. మన పిల్లలు నాలా కాకూడదు అంటే మనం కనీసం ముగ్గురిని అయినా కనాలి స్నేహ అన్నాడు చిన్న చిరునవ్వుతో. అప్పటికే అర్జున్ మాటలకి ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన స్నేహ తన మీదున్న అర్జున్ కాలర్ పట్టుకొని దగ్గరకు లాక్కొని అందంగా విచ్చుకున్న అతని తన పెదాలను జత చేయబోయింది. అది ముందే గ్రహించిన అర్జున్ ఆఖరి క్షణంలో స్నేహ ఆ పని చేయకుండా ఇద్దరి పెదాల మధ్య తన అరచేతిని అడ్డుగా పెట్టి వద్దు అన్నట్టు తలొప్పడంతో స్పృహలోకి వచ్చిన స్నేహ తనేం చేయబోతుందో అర్థం కావడంతో ఇబ్బందిగా అర్జున్ నుండి మొహం తిప్పుకుంది. ఒక భారీగా ఇలాంటి వాటికి ముందడుగు వేస్తే భర్త ఏమనుకుంటాడో అని ఇప్పటికీ కొంతమంది ఆడవాళ్ళు భయపడుతూ ఉంటారు. స్నేహ కూడా అలాంటి కోవకు చెందిన భార్యనే. ఆమె ఇబ్బంది అర్థమైన అర్జున్ స్నేహ మొహాన్ని తన వైపుకి తిప్పుకొని ఆమె నుదుటిన మీద ప్రేమగా ముద్దు పెట్టి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, స్నేహ, మన తొలి ముద్దు మనిద్దరం ఫీల్ కాకుండా జరగడం నాకు ఇష్టం లేదురా, అందుకే ఆపాను. కానీ నిన్ను తప్పుగా అర్థం చేసుకొని కాదు, అయినా నువ్వేంటో నాకు తెలీదా, నా వరకు ముద్దు అంటే మన పార్ట్నర్కి ప్రేమను తెలియచేసే ఒక అద్భుతమైన భాష. అలాంటి భాషను మన ఇద్దరం ఫీల్ అవుతూ ఒకరికి ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఇంతకంతా అద్భుతంగా ఉంటుంది చెప్పు. నాకైతే మన ఫస్ట్ కిస్ ఎక్స్ట్రీమ్ ఫీల్లో ఉండగా ఎగ్జైటెడ్గా జరగాలి అని కోరుకున్నాను. ముద్దు మాత్రమే కాదు స్నేహ, మన ఇద్దరి మధ్య ఏం జరిగినా అన్నీ మెమరబుల్గా ఉండాలి అని చాలా ఆశపడుతున్నాను. అందుకే నిన్ను ఆపాను. కానీ ఇంకేం కాదురా అంటూ పూర్తిగా స్నేహ మీద బరువు ఆంచకుండా ఆమె మెడ వంపులో తల వాల్చాడు అర్జున్. అర్జున్ మాటలను బట్టి అతను తన జీవితంలో తనకి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తున్నాడో, అలాగే తను కూడా తన జీవితానికి ఇంకెంత అందంగా ఊహించుకుంటున్నాడో అర్థం చేసుకోగానే స్నేహకు సంతోషంలో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
ఇంతలో అర్జున్ నెమ్మదిగా లేచి ఎప్పుడూ లేచి స్నేహ గుండెల్లో తల దాచుకొని ఆమె చేతులు తన తల మీద పెట్టుకొని మసాజ్ చేయరా, స్నేహ చాలా తలనొప్పిగా ఉంది అన్నాడు చాలా నార్మల్గా. కానీ అర్జున్ చేసిన పనికి అప్పటికే స్నేహ గుండె వేగం లిమిట్ దాటి వేగం పెరగడంతో ఆమె కంగారు ఎక్కువైపోయింది. పైగా అర్జున్ వెచ్చటి శ్వాస తన మేనుని తాకుతుంటే స్నేహకు గొంతులో తడారిపోతున్నట్టుంది. కానీ అక్కడే ఉన్న అర్జున్ పెరిగిన ఆమె గుండె వేగాన్ని గమనించి పైకి లేవబోతుంటే స్నేహ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా అర్జున్ జుట్టులోకి వేలు జోనిచ్చి చిన్నగా మెసేజ్ చేయడం మొదలుపెట్టింది. దాంతో అర్జున్ రిలాక్స్గా తన ప్రియమైన భార్య గుండెల్లో ఒదిగిపోయి హాయిగా బొజ్జుని కళ్ళు మూసుకున్నాడు. ఉదయం నుండి బాగా అలసిపోవడం వల్ల తొందరగానే నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. అర్జున్ నిద్రపోయిన కాసేపటికి స్నేహ నెమ్మదిగా మసాజ్ చేయడం ఆపి ప్రేమగా అతని నుదుటిపై ముద్దు పెట్టి అతని చుట్టూ చేతులు చేర్చగానే అప్పటికే నిద్రలో ఉన్న అర్జున్ తన కౌగిలిని ఇంకాస్త బిగించాడు. దాంతో స్నేహ నవ్వుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అప్పటికి స్నేహ ఇచ్చిన షాక్ నుండి కాస్త కోలుకున్న లోకేష్ గారు ఈసారి అర్జున్ని అస్సలు తేరుకోలేని విధంగా దెబ్బ కొట్టాలి అని గట్టిగా నిర్ణయించుకొని ఈసారి ఎవరి ఊహకు అందని విధంగా ప్లాన్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తరువు. ఆయన చెత్త బుర్రకి అంతకంటే చెత్త ఆలోచన ఒకటొచ్చింది. చెత్త ఐడియా ఒకటి రావడంతో అది అమలు చేసే పనిలో పడ్డారు. అయినా వేసిన ఆ చెత్త ప్లాన్ అర్జున్ జీవితాన్ని తలకిందులు చేయడమే కాదు, అతను అసలు కోలుకోలేని దెబ్బతీస్తుంది అన్న గట్టి నమ్మకంతో ఏం చేయాలో ఎలా చేయాలో ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసి అతను బాగా నమ్మే ఒక మనిషికి పురాయించి దాన్ని ఎగ్జిక్యూషన్కి మాత్రం సరైన టైం కోసం వేచి చూడమని చెప్పారు. ఎందుకంటే ఆయన వేసిన ప్లాన్ ఏమాత్రం కాస్త బెడిసి కొట్టినా అర్జున్కి తను అసలు రూపం తెలిసిపోతుంది అని ఆ లోకేష్ గారికి బాగా తెలుసు. అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా ప్లాన్ చేసి ఆయనకి బిజినెస్ విషయమై ఫారెన్ వెళ్లాల్సిన పని పడడంతో ఆయన మనిషికి జాగ్రత్తలు చెప్పి ఆయన ఫారెన్కి పయనమయ్యారు. అర్జున్ ఇంట్లో మరో 2 రోజుల్లో అందరూ సరదాగా గడపడంతో పాటు అరుణ్ ఇన్నాళ్ళు తన మనసులో అశోక్ గారి ఆరోగ్యం గురించి ఆయన మాట తీసుకోవడం వల్ల దాచిన ఒక రహస్యం బయట పెట్టాడు. అది విన్న అర్జున్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చిన్నప్పటి నుండి అర్జున్ బయటకు ఎక్స్ప్రెస్ చేయకపోయినా అశోక్ గారి అతని ప్రపంచం. ఆయనకి ఏమైనా అయితే అర్జున్ మామూలు మనిషి అవ్వడం అనేది జరిగే పని కాదు. ఇప్పుడు అరుణ్ చెప్పిన విషయం విన్నాక అర్జున్ పరిస్థితి అలానే ఉంది. అశోక్ గారికి బ్రెయిన్లో చిన్న ట్యూమర్ ఉంది. ప్రస్తుతానికి ఆయన మెడిసిన్స్ వాడుతున్నారు. కానీ క్రమేణా ఆ ట్యూమర్ పెరిగి పెద్దదయ్యే కొద్దీ ఆయన ప్రాణాలకే ప్రమాదం. అది ఆపరేషన్ చేసి బయటకు తీస్తేనే కానీ ఆయన సేఫ్ అని చెప్పలేని పరిస్థితి. కానీ ఆయన వయసు రీత్యా ఇప్పుడు ఆయనకి ఆ ఆపరేషన్ చేయడం కూడా మంచిది కాదు అని కొంతకాలం క్రితం ఆయన పూణే వెళ్ళినప్పుడు అరుణ్తో కలిసి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకున్నప్పుడు డాక్టర్ చెప్పిన విషయం ఇది. అప్పుడు అర్జున్ స్నేహలో ఉన్న పరిస్థితిని బట్టి ఈ విషయం ఎవరికి చెప్పి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అశోక్ గారు ఎవరికీ చెప్పొద్దు అని అరుణ్ దగ్గర మాట తీసుకున్నారు. ఆ విషయమై ఆ రోజు అరుణ్ హాస్పిటల్ నుండి వచ్చాక డల్గా ఉన్నాడు. కానీ ఎవరికీ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఇంత సడన్గా ఓపెన్ అవ్వడానికి కారణం ఇప్పుడు ఆయన పరిస్థితి చేదాటిపోయేలా ఉందని అరుణ్కి ఆయనలో వచ్చిన మార్పుని చూసి అర్థమైంది. అందుకే కష్టంగా ఉన్నా ఆయనకి ఇచ్చిన మాట తప్పి విషయం బయట పెట్టాడు అరుణ్ ఇప్పుడు ఇంత సడన్గా ఓపెన్ అవ్వడానికి కారణం ఇప్పుడు అశోక్ గారి పరిస్థితి చేదాటిపోయేలా ఉందని అరుణ్కి ఆయనలో వచ్చిన మార్పుని చూసి అర్థమైంది. అందుకే కష్టంగా ఉన్నా ఆయనకి ఇచ్చిన మాట తప్పి విషయం బయట పెట్టాడు అర్జున్ ఒక్కసారిగా అలా నేల మీద కూలపడేసరికి అప్పటికే అరుణ్ చెప్పింది విని బొమ్మలా ఉండిపోయిన స్నేహ కంగారుగా అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ గారు అంటూ కదిపేసరికి అర్జున్ దిక్కులు అదిరేలా తాతయ్య అని గట్టిగా అరుస్తూ భర్తను అలాంటి పరిస్థితుల్లో చూసి స్నేహ మనసు ఇంకాస్త భారంగా మారిపోయింది. కానీ స్నేహ కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుని అర్జున్ మొహాన్ని తన గుండెల్లోకి దాచుకొని అతని వెన్ను నిమురుతూ అర్జున్ గారు, తాతయ్యకి ఏం కాదండి, మనందరం ఉన్నాం కదా, తాతయ్యకి ఏం కాదు, ఈ టైంలో మీరు ధైర్యంగా ఉండాలి, కానీ ఇలా డీలా పడిపోతే ఎలా అర్జున్ గారు అంటూ అర్జున్కి ఊరటను ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది స్నేహ. కానీ అర్జున్ బాధ మాటల వల్ల తీర్చేది అయితే కాదు కదా. క్షణక్షణానికి అతని మనసు మరింత భారంగా మారుతుంటే ఆ బాధను భరించడం ఆయన వల్ల కావట్లేదు. అర్జున్ స్నేహ గుండెలకు ఇంకాస్త తన మొహాన్ని అదిమేస్తూ మౌనంగా కన్నీళ్లు పెడుతుంటే అసలు అక్కడున్న ఎవ్వరూ కూడా అర్జున్ని అలా చూడలేకపోయారు. ఆ షాకింగ్ న్యూస్ విన్న గోకుల పరిస్థితి కూడా ఇంచుమించు అర్జున్లానే ఉంది.
చిన్నప్పటి నుండి ఎవరూ లేని తనని అర్జున్ ఈ ఇంట్లోకి చేరిస్తే అశోక్ గారు అన్నీ తానే అయ్యి పెంచారు. అలాంటిది ఆయనకి ఏమైనా అయితే అర్జున్ ఎంత ఎఫెక్ట్ అవుతాడో గోకుల్ కూడా అంతే ఎఫెక్ట్ అవుతాడు. ఆ బాధలోనే మీరాని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే అరుణ్ వెళ్ళి అర్జున్ భుజం మీద చెయ్యేసి, రే అర్జున్, తాతయ్యకి ఆపరేషన్ చేసి ఆ ట్యూమర్ తీసే ఛాన్స్ ఇంకా ఉన్నాయిరా అనడంతో అర్జున్ కాస్త సంతోషంగా నిజమా అంటూ అరుణ్ చేతులు పట్టుకున్నాడు. అరుణ్ మాటకి సంతోషంగా గోకుల్ కూడా అర్జున్ పక్కకి చేరడంతో తన చుట్టూ చేరిన అందరినీ చూస్తూ, నేను కొన్నాళ్ళ క్రితం ఫారెన్ వెళ్ళింది మెడికల్ కాన్ఫరెన్స్ కోసం మాత్రమే కాదురా, తాతయ్య కోసం కూడా. తాతయ్య పూణే నుండి వెళ్ళిపోయాక నా దగ్గర సేవ్ చేసి పెట్టుకున్న ఆయన రిపోర్ట్స్ అన్నీ తీసుకువెళ్ళి మా డీన్కి చూపిస్తే ఆయన ఫారెన్లో ఇలాంటి కేసెస్ని హ్యాండిల్ చేసి సక్సెస్ఫుల్గా ఎన్నో సర్జరీలు చేసి డాక్టర్ కెవిన్ పీటర్ గురించి చెప్పారు. వెంటనే ఆయన గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని ఆయన్ని మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి తాతయ్య రిపోర్ట్స్ అన్నీ ఆయనకి మెయిల్ చేసి ఏమైనా ఛాన్స్ ఉన్నాయేమో అడిగాను. ఆయన ఉన్న బిజీ వల్ల నా మెయిల్స్ చూసి నాకు రిప్లై ఇవ్వడానికి ఆయనకి చాలా టైం పట్టింది, కానీ ఛాన్స్ ఉందన్న గుడ్ న్యూస్ చెప్పారు. అది విన్న వెంటనే నేను ఆయన్ని కలిసి మాట్లాడాలి అనుకోవడం, మా డీన్ మా డిపార్ట్మెంట్ హెడ్తో పాటు నన్ను కూడా మెడికల్ కాన్ఫరెన్స్కి అతనున్న కంట్రీకే పంపించడం ఒకేసారి జరిగాయి. లక్కీగా ఆయన్ని కలిసి సిచ్యువేషన్ అంతా వివరించేసరికి ఇందులో కాస్త రిస్క్ ఉంది, కానీ 70% ఛాన్స్ ఉందని ఆయన భరోసా ఇచ్చారు. అందుకే ఈ విషయం చెప్దామని నేను అమ్మ వాళ్ళతో ఇక్కడికి వచ్చాను. కానీ తాతయ్య పరిస్థితి చూశాక ఈ విషయం దాయడం తాతయ్య హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు అనిపించిందిరా. ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. తాతయ్యకి ఏం కాదు, నన్ను నమ్ము అన్నాడు భరోసాగా. అరుణ్ మాటలు ఊపిరి ఆగిపోతున్న అర్జున్ ప్రాణానికి ఊపిరి పోస్తున్నట్టు అనిపిస్తుంటే సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంటూ అరుణ్ని గట్టిగా హగ్ చేసుకుని, తాతయ్య లేకపోతే అన్న మాట కూడా నా వల్ల కావట్లేదురా. నా తాతయ్య నా దగ్గరే ఉండాలి. అది నువ్వే సాధ్యమయ్యేలా చెయ్యాలి అన్నాడు బలవంతంగా నవ్వుతూ. విషయం చెప్తే అర్జున్ పరిస్థితి ఎలా ఉంటుందో ముందే ఊహించిన అర్జున్ భుజం తడుతూ నన్ను నమ్ము అన్నట్టు కళ్ళార్పాడు. దాంతో అర్జున్ స్నేహ గోకుల మనసు కాస్త తేలిక పడితే ఇదంతా విన్న పవన్, మీరాలు అశోక్ గారితో ఎంతో కొంత అటాచ్మెంట్ ఉండడంతో వాళ్ళు కూడా బాధపడుతూనే ఉన్నారు. అంతా విన్న భువన్ గారు, రవళి గారు తమ కన్నీళ్లను తుడుచుకొని, పిల్లలు ఇక బాధపడింది చాలు, లేవండి బాబాయ్, అశోక్ గారు వస్తే మిమ్మల్ని ఇలా చూసి బాధపడతారా లేండి అంటూ అందరినీ బలవంతంగా అక్కడి నుండి ఫేస్ వాష్ చేసుకొని రమ్మని పంపించారు రవళి గారు. చక్రి గారు, అశోక్ గారు సరదాగా అలా పార్క్ వెళ్ళడంతో ఇదే మంచి టైం అనుకొని ఆయన లేని టైంలోనే ఇదంతా చెప్పాడు అరుణ్. అందరూ కష్టంగా ఫేస్ వాష్ చేసుకొని వస్తే అర్జున్ మాత్రం షవర్ కింద కూర్చొని ఓ అరగంట తన బాధంతా కన్నీల రూపంలో తన నుండి కష్టంగా దూరం చేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చి బెడ్రూమ్లోనే ఉండిపోతే స్నేహ, రవళి గారు బలవంతం చేయడంతో ఎలాగో 2 ముద్దలు తినేసి ఎవరి రూమ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరికి వారు అలా వెళ్ళగానే స్నేహ ఒక ప్లేట్లో భోజనం వడ్డించుకొని తమ రూమ్కి వెళ్ళేసరికి బెడ్ మీద నీళ్లు కారుతున్న జుట్టుతో నైట్ ట్రాక్ వేసుకుని బాధతో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న అర్జున్ని చూసేసరికి ఒక్కసారిగా స్నేహ మనసు చివుక్కుమనిపించింది. స్నేహ తనని తాను తమాయించుకుని భోజనం ప్లేటు పక్కన పెట్టి బెడ్ మీద టవల్ తీసుకొని అర్జున్ తల తొడవడం మొదలుపెట్టేసరికి ఆమె స్పర్శతో స్పృహలోకి వచ్చిన అర్జున్ స్నేహ నడుం చుట్టూ చేతులు బిగించి ఆమె గుండెల్లో మొహం దాచేసి, తాతయ్య నాతోనే ఉంటారు కదా స్నేహ అని అడిగాడు. కష్టంగా మాటలు కూడా తీసుకుని అర్జున్ మాటలు ఎంత కష్టంగా వస్తున్నాయో అర్థమైన స్నేహ కష్టంగా తన కన్నీళ్లకు ఆనకట్ట వేసి తన గుండెల్లో ఒదిగిపోయిన అర్జున్ తల నిమురుతూ, అన్నయ్య మాటల మీద దేవుడి మీద నమ్మకం ఉంచండి అర్జున్ గారు, తాతయ్యకి ఏం కాదు, తాతయ్య ఎప్పటికీ మనతోనే ఉంటారు. మన పిల్లలను కూడా తాతయ్య మిమ్మల్ని పెంచినట్టే ఆయన భుజాల మీద ఎక్కించుకుని ఆడిస్తూ పెంచాలి కదా అనేసరికి అర్జున్ కన్నీళ్లతో నవ్వుతూ స్నేహ గుండెల మీద ఓ ముద్దు పెట్టి ఆమెను తన ఒడిలో కూర్చోపెట్టుకొని ఆమె నుదుటికి తన నుదురు ఆనించి, మొండిగా రాయిలా బ్రతుకుతున్న నాకు తాతయ్య, గోకుల్ నువ్వు ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ చిన్న చిరునవ్వుతో అర్జున్ ముక్కు మీద చిన్న ముద్దు పెట్టి తెలుసు అన్నట్టు కళ్ళార్పడంతో నా మనసు తాతయ్య ఆప్యాయతకు, గోకుల్ స్నేహానికి, నీ ప్రేమకు బాగా అలవాటు పడిపోయింది. మీ ముగ్గురిలో ఎవరు లేకపోయినా నేను బ్రతకలేను స్నేహ. ఎందుకంటే నాకంటూ ఉన్నది మీరే. మీ ముగ్గురు నాకు కావాలి, ముగ్గురు కావాలి అన్నాడు ఆమెను హత్తుకుంటూ.
అర్జున్ పైకి అలా ఉన్నా అతని లోపల అగ్నిపర్వతం బద్దలైంది అని అర్థం చేసుకున్న అతని బ్రతిమాలి బుజ్జగిస్తూ ఎలాగో భోజనం తినిపించి తన ఒడిలో పడుకోబెట్టుకొని అర్జున్కి ధైర్యం చెప్తూ జో కొట్టేసరికి ఉదయం నుండి తన మనసు తట్టుకోలేని నిజం తెలుసుకొని బాగా అలసిపోయిన అర్జున్ తొందరగానే నిద్రలోకి జారుకున్నాడు. అర్జున్ నిద్రపోయాడు అని నిర్ధారించుకున్న స్నేహ నెమ్మదిగా అర్జున్ తలను పిల్లో మీదకు అడ్జస్ట్ చేసి ప్రేమగా అతని నుదుటిపై ముద్దు పెట్టి అక్కడి నుండి అరుణ్ రూమ్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి ఆమె కోసమే ఎదురు చూస్తున్న అరుణ్ స్నేహ రావడం చూసి ఆమెను తీసుకెళ్లి బాల్కనీలో ఉన్న చైర్లో కూర్చోబెట్టి ఆమె కోసం అక్కడే పెట్టి ఉంచిన భోజనం తినిపిస్తూ, తాతయ్యకి ఏం కాదురా, ఈ టైంలో నువ్వెంత స్ట్రాంగ్గా ఉంటే అర్జున్ అంత ధైర్యంగా ఉండగలుగుతాడు. నువ్విప్పుడు అర్జున్ బలం మాత్రమే కాదు, బలహీనత కూడా. అలాంటిది నువ్వు ధైర్యంగా లేకపోతే ఈ ఇంటి పరిస్థితి, అర్జున్ పరిస్థితి, తాతయ్య ఆరోగ్య పరిస్థితి ఎవరు పట్టించుకుంటారా అని అడిగేసరికి అప్పటి వరకు బిగపట్టిన కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తూ అరుణ్ని భుజం మీద తలవాల్చి, నాకు చాలా భయంగా ఉందన్నయ్య. అర్జున్ గారిని అలా చూస్తుంటే ఇంకా భయంగా ఉంది. నిజంగా తాతయ్యకి ఏం కాదు కదా అని అడిగింది. ఆమె ప్రశ్నకు అరుణ్ చిన్న చిరునవ్వుతో, తాతయ్య కేసుని నేను ప్రొఫెషనల్గా మాత్రమే హ్యాండిల్ చేయట్లేదురా, పర్సనల్గా కూడా డీల్ చేస్తున్నాను. నన్ను నమ్ము, తాతయ్య ప్రాణానికి నా ప్రాణం అడ్డైసైనా కాపాడే బాధ్యత నాది అని మాటిచ్చాడు అరుణ్. అరుణ్ మాటలకి స్నేహ మనసుకి కాస్త ప్రశాంతంగా అనిపించడంతో నెమ్మదిగా కళ్ళు మూసుకొని అలాగే అరుణ్ భుజం మీద నిద్రపోయింది. అప్పటికే స్నేహకు తినిపించడం అయ్యి ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకున్న అరుణ్ స్నేహ నిద్రపోవడంతో ఆమెను జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకొని అర్జున్ స్నేహల బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అర్జున్ పక్కనే జాగ్రత్తగా ఆమెను పడుకోబెట్టి ప్రేమగా ఆమె తల నిమిరి నిద్రలో కూడా కలతగా ఉన్న అర్జున్ మొహాన్ని క్షణం పాటు అలానే చూస్తూ ఉండిపోయాడు అరుణ్. తరువాత అర్జున్ స్నేహ ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయాడు.